సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. యాక్చువల్గా అలాంటి విషయంలోనే నేను కేసీఆర్ గారికి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ ని కూడా బయటికి లీక్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాట కూడా వచ్చింది. ఆమె దాన్ని అంటే తర్వాత కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి. నేను అనేది ఏంటంటే లోపల మాట్లాడాల్సిన అంశాలు బయట మాట్లాడడం అనేది అది క్రమశిక్షణను ఉల్లంఘించడమే అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పార్టీ అధ్యక్షుని దగ్గర దయాలున్నాయి అనుకోండి, ఆయనకు చెప్పాలి, అది మీడియాలో చెప్పకూడదు. ఎయిర్పోర్ట్లో ఆమె మాట్లాడింది కూడా అబ్జెక్షనబుల్, అభ్యంతరకరం. కొన్ని ఇప్పుడు చెడు చెవిలో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి అంటారు. ఆమెకు నచ్చంది కాబట్టి అది చెడు ఆమెకు, అది ఆయన చెవిలో చెప్పాలి, ఇంటర్నల్గా మాట్లాడాలి. లీక్ చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు తేలలేదు కదా. పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఆమె లీక్ చేసుకున్నది అంటున్నారు. ఆమె ఏమంటుంది, వాళ్ళే లీక్ చేశారా అని అంటుంది. దానికి ఏం ప్రూఫ్ ఉంటుంది? ఇలాంటప్పుడు ఇలా ఏదైనా జరిగింది తన అభిప్రాయం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్కోప్ అనేది ఉంటుందంటారా? ఎందుకు ఉండదు? కాకపోతే ఇప్పుడు ఆమెకు ఉంటుంది, ఎవరికున్నా లేకున్నా ఆమెకు ఉంటుంది కదా. ఆమె ఇంట్లో పోయి వాళ్ళ అమ్మకైనా లెటర్ ఇవ్వగలుగుతుంది, నాన్నకీమని చెప్పి. అట్లే జరిగింది అది లాస్ట్ టైం. ఆయనకేం డైరెక్ట్ నేరు ఇవ్వలేదు ఆమె, కాబట్టి చెప్పుకోవడానికి ఉంటుంది ఆమెకు. ఇంకోటి కమిటీ మీటింగ్స్ అవుతుంటాయి. మీటింగ్స్ అయినప్పుడు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అవుతుంది. ఆయన ఏ మీటింగ్కి ఆమెను పిలవలేదు అనుకుందాం, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అయితే పిలవాల్సిందే కదా, ఆమె ఎమ్మెల్సీ కదా. అక్కడ ప్రశ్నించాలి, అక్కడ మీడియా ఉండదుగా, అక్కడ ప్రశ్నించాలి. పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ ఉంటుంది, దాన్ని జనరల్గా ఎమ్మెల్సీలను ప్రజాప్రతినిధులను ఇన్వైటీస్గా పెడతారు, అప్పుడు మాట్లాడవచ్చు కదా. లేదా డిమాండ్ చేసి ఆమె పదవి తీసుకోవచ్చుగా, పార్టీ సెక్రటరీ గానో లేకుంటే ఇంకో పదవి ఏదో తీసుకోవచ్చు కదా. నాకు వాయిస్ వినిపించుకోవడానికి ఫోరం లేదు, నాకు కావాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు, కాదని ఎవరంటారు? ఇప్పుడు కేసీఆర్ కానీ పార్టీలో ఉన్నటువంటి ఇతర కీలకమైనటువంటి లీడర్లు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. యాక్చువల్గా ఒక సంఘీభావం కింద మా ఇంటి ఆడబిడ్డ, ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకొక లీడర్ కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డ మీద అటాక్ జరిగితే వీళ్ళంతా ఏమయ్యారు, ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు అనే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్వశ్చన్. అంటే కవిత కుటుంబంలో సభ్యురాలైనా కాకపోయినా ఆమె మీద పరుష పదాలు వాడినప్పుడు ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె పార్టీ స్టాండ్కు డిఫర్ అయినా కూడా ఎమ్మెల్సీ కదా ఆమె, ఆమెను పట్టుకొని అట్లా మాట్లాడినప్పుడు పార్టీ స్పందించాలి, దాడిని ఖండించాలి. అది కవితకు సంబంధించిందైనా జాగృతికి సంబంధించిందైనా ఆ దాడి కరెక్ట్ కాదు, నిరసన తెలపండి. ఇప్పుడు కేటీఆర్ మహాన్యూస్ మీద జరిగిన దాన్ని అమెరికా నుంచే ట్విట్టర్లో ఖండించాడు, రెచ్చగొట్టారు వాళ్ళు అట్లా మా వాళ్ళను అది ఇది అని చెప్పారు. అంటే ఏదో ఒకటైతే వాళ్ళ నుంచి స్పందన రావాలి. ఇప్పుడు మల్లన్న ఈ ఇష్యూలో తొందరలోనే బీసీల తరఫున ఒక పార్టీ రాబోతుంది అనేటువంటి ఒక మాట చెప్పిన వెంటనే తను అటాక్ చేయించింది అంటున్నారు. ఎవరు బీసీ పార్టీ తీసుకురాబోతున్నారు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో, వెనకాల ఎవరున్నారు? మనకు వాళ్ళు చెప్పేదాకా తెలుస్తుంది. బీసీ పార్టీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జిస్టింగ్ పార్టీతో ముందుకు పోతాడా, లోకల్ బాడీ సెలక్షన్స్లో కొంతమంది నిలబెట్టాలనేది ఆయనకున్న లక్ష్యం. ఉన్న పార్టీతో పోతాడా లేకుంటే కొత్త పార్టీ పెడతాడా అనేది ఇంకా ఇంతవరకు అయితే బయటికి రాలేదు. మొన్న బట్టి జానయ్య గారు ఆయనతో ఉంటున్నారు, ఆయనతో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఆయనే ఒక ఛానల్లో చెప్పాడు, అది నేను కూడా విన్నాను. బట్ దాన్ని మళ్ళా ఏమి కన్ఫర్మ్ చేయలేదు, దాన్ని ఖండించలేదు. కాబట్టి పార్టీ పెడతారు అనేది ఒకటి స్పష్టమైంది. ఆఫీస్ కూడా చూసాం మాదాపూర్లో అని కూడా చెప్పాడు ఆయన. బట్ మల్లన్న ప్రకటిస్తేనే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఆ పార్టీ లేనప్పుడు ఆయన మిత్రునిగానే జానయ్య గారు మాట్లాడితే దానికి శాంక్టిటీ ఉండదు. బట్ పార్టీ మల్లన్నకు మళ్ళీ నేను మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ దూకుడు తగ్గించాలి. ఏ వ్యక్తులతోని ఏ వర్గాలతోని వ్యక్తిగతంగా ఆ రకమైన శత్రుత్వం అనేది మంచిది కాదు. రెండవది ఏంటంటే అది పార్టీకి ఉపయోగపడదు. ఇవాళ బీసీలలో కూడా ఈ ప్రవర్తనను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే, ఆమె పట్ల సామెతను తప్పుగా ఆడ వాడాడు అనేది ఆ ఒక్క పదం వాడితే ఏం కాకపోయేది. నీకు నాకు అనకుండా కులము అనేది ఒక మాట అంటే, మీ కులంతో మాకేం బీసీలకేమన్నా ఇయ్యముందా లేకుంటే కంచం పొత్తుందా అని ఇట్లా మాట్లాడాలి. ఒక లేడీతో మాట్లాడే విషయంలో మంచం అనే పదం వాడకూడదు, హైలీ ఆబ్జెక్షనబుల్. అదే ఇది బీసీలు కూడా డైజెస్ట్ చేసుకోరు కదా. ఇప్పుడు రెడ్ల విషయంలో ఆయన వరంగల్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన ఆ బూతు పదాలను కానీ ఆయన వాడకూడని భాష వాడిండు అక్కడ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. ఆ తర్వాత ఆ వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని ఏ బీసీ కూడా సమర్థించలేదు. మరి పార్టీ పెట్టినప్పుడు
ఇట్లా మాట్లాడడం కలుపుకోవాలి కరెక్ట్, కదా, కలుపుకోవాలి ఇట్లా అందరినీ. మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉమ్, తర్వాత ఇప్పుడు తనే ఒక లీడర్, ఉమ్, మళ్ళీ వేరే లీడర్ల మీద మార్నింగ్ న్యూస్ చదవడం ఏందమ్మా? ఇట్లాంటివన్నీ ఆయన ఆపాలి. ఆపి డెఫినెట్గా మల్లన్నకి ఏంటంటే బీసీలలో ఫాలోయింగ్ ఉంది, ఉమ్, కానీ ఇటువంటివి చేయడం వల్ల కొంత తగ్గుతూ ఉంది అది. ఇంకోటి, ఇప్పటిదాకా ఏ బీసీ నాయకుడు కూడా నేను రాజ్యాధికారం కోసం పార్టీ పెడతానని చెప్పి అగ్రకుల పార్టీలను ప్రశ్నించిన నాయకుడు కనబడలేదు నాకు ఇప్పటిదాకా. ఉమ్, దేవేందర్ గౌడ్ వచ్చినా కూడా తెలంగాణ కోసం వచ్చాడు తప్ప బీసీల రాజ్యాధికారం అని రాలేదు. కాబట్టి అందరం వెల్కమ్ చేశాం మల్లన్నను. ఇప్పటికి కూడా ఆయనకున్న పట్టుదలను, ఆ జీల్ను అప్రిషియేట్ చేస్తాం. ఉమ్, బీసీలకు అప్పీల్ కూడా చేస్తాం, మల్లన్న పార్టీ పెడితే తప్పకుండా మల్లన్నతో ఉండండి అని. కానీ తన లోపల ఈ మార్పు అనేది చాలా చాలా అత్యవసరం. తర్వాత తన ప్రొజెక్షన్ నెగటివ్ ఉంది మార్కెట్లో. ఈ గత టీఆర్ఎస్ పాలనలో ఆయన మాట్లాడిన భాష కావచ్చు, ఆ రోజే కవిత గారిని ఆయన తైతక్క అన్నప్పుడు దాని మీద సీరియస్ ప్రొటెస్ట్ చేసి ఉంటే ఇట్లాంటివి రాకపోయేది. ఉమ్, అది కూడా ఆబ్జెక్షనబులే. ఆయన బాతాల పోషెట్టని ముఖ్యమంత్రి గారిని అన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నాకు కూడా కోపం ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి గారు అంటాం, ఆయన కూడా అంటాడు గారు అని. కానీ భాష ఒక్కటే కాదు, మొత్తం ఆయన ప్రవర్తన కూడా అట్లాగే ఉండాలి. ఆ గౌరవం అనేది ఉంటూనే ఆ సీట్కి ఇవ్వాలి గౌరవం. బాతాల పోషెట్టి తప్ప ఇంకో భాష మాట్లాడలేదు. ఇవన్నీ కొంత చీప్ టాక్టిక్స్ అంటాం, అంటే లాంగ్ స్టాండింగ్కు పనికిరావు. ఉమ్, ఒక నాయకుడు పార్టీ పెడుతున్నాడంటే ముఖ్యమంత్రి కావాలనేది టార్గెట్ ఉంటుంది, కానీ ఈ టాక్టిక్స్ వదులుకోవాలి. ఉమ్, క్షణిక కాలం కోసం అవతల వ్యక్తులను సంతోషపెట్టాలి, రెచ్చగొట్టాలి, ప్రొవోక్ చేయాలనుకున్నప్పుడు నడుస్తుంది ఇది. కానీ ఎప్పుడో ఒకసారి క్యాజువల్గా అట్లా మాట్లాడితే దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ రోజు అదే మాట, ఇక వాళ్ళ పేరే లేకుండా మొత్తం ఇదే పేరుతో నడిపించడం, ఇట్లాంటివన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు అప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఉన్నాడు, ఆయన మీడియాకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు, అపోజిషన్కి ఒక వాయిస్ లాగా ఉన్నాడు. బట్ ఇప్పుడు తనే అధికారంలోకి రావాలనుకునే పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జమీన్ ఆస్మాన్ ఫరక్ రావాలి తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఉమ్, ఆటిట్యూడ్ కోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు వచ్చాడు, ఆయన లోపల ఈ మార్పులు వస్తే బాగుండు అని మాలాంటి వాళ్ళని చాలామందిని కోరుకుంటున్నాం. బట్ ఆ దిశగా ఆయన ఎదగాలని నేను కోరుకుంటున్నా. కవిత గారు కూడా కొంచెం ఈ జాగృతిని, ఈ నిరసన తెలపాల్సి వచ్చినప్పుడు నిరసన తెలిపే హక్కు ఉంది ఆమెకు, జాగృతికి కూడా ఉంది. బట్ పైకి పోయి రూమ్ దగ్గర కాకుండా ఆఫీసులో ఎదుట ప్రదర్శన చేయాలి, బ్యానర్స్ పట్టుకోవాలి, బ్యానర్స్ పట్టుకొని ప్రదర్శన చేయాలి. రెండవది, బీసీల హృదయ స్పందన ఏందో తెలుసుకోకుండా ఆర్డినెన్స్ను స్వాగతించడం కానీ దాన్ని ఒక విజయం అని సెలబ్రేట్ చేసుకోవడం కానీ మాకెవరికి నచ్చలేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ అది వీగిపోతుంది, అది చెల్లదు అనుకున్నప్పుడు, రిజర్వేషన్లు కూడా చెల్లవు ఇవన్నీ అనుకున్నప్పుడు, ఇక్కడున్నటువంటి ఎంపీలని, ప్రజాప్రతినిధులు అందరినీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గరికి పోయి తీసుకెళ్తే అదొక్కటి అమెండ్మెంట్ వస్తే తప్ప కాదు అనుకున్నప్పుడు ఆ పని రేవంత్ రెడ్డి చేయగలుగుతారంటారా? ఒకవేళ ఇది కాలేదు అంటే దీనికి ప్రత్యామ్నాయంగా బీసీ పార్టీనే అవుతుందా? ఎఫర్ట్ పెట్టాలి కదా, ఎఫర్ట్ పెట్టాలి ఆయన. ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏంటంటే, రేపు ఈ డిలేకు బీజేపీ కారణం అని చెప్పి కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందమ్మా? 4 నెలలు అయింది. ఇది గవర్నర్ దగ్గర 2 నెలలు ఉంది, రాష్ట్రపతి దగ్గర పోయి మళ్ళీ 2 నెలలు. మే 1 నాడు రాష్ట్రపతి దగ్గర పోయింది. అంతకుముందు ఫిబ్రవరిలో గవర్నర్ దగ్గర పోయింది. అయితే మార్చ్ ఏప్రిల్ ఆయన పెట్టుకున్నాడు, మే జూన్ ఈయన పెట్టుకున్నాడు, ఈ ముర్ము గారు రాష్ట్రపతి. ఈ 4 నెలల్లో దీని మీద ఒక్కనాడన్నా బీజేపీ ఎంపీలను, తన ఎంపీలను వెంట పెట్టుకొని పోయి అడిగిండా ఆయన? పోయి రాష్ట్రపతిని అన్న కలిసారు, మీ దగ్గర మాది 2 నెలల నుంచి పెండింగ్లో ఉందమ్మా, దాని సంగతి ఏందో చూడండి అని రాష్ట్రపతిని అన్న కలవాలి కదా. ముఖ్యమంత్రి పోతున్నట్టు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తుంది కదా, ఎంపీలను తీసుకుపోతున్నట్టు ఇస్తారు కదా. ఎందుకు చేయలేదు ఆ పని? ఈ 4 నెలల కనీసం 10 సార్లు పోయాడు ఢిల్లీకి. అంటే ఆయన కూడా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఉన్నట్టు కనబడతలేదు. సో ఇప్పుడు కేవలం ఏకైక ప్రత్యామ్నాయం పార్టీ ఒకటే అంటారా? రాజ్యాధికారం అంటే ఏం జరగాలి అక్కడ? రాజ్యాధికారం పార్టీ పెట్టంగానే వస్తుందా? ఇట్ టేక్స్ టైం. ఏదో ఒక వర్గాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, 153 దాకా అయితే కదా, 34 + 1 119 151 అంతే కదా, 17 34 153 సీట్లలో కనీసం ఒక 78 సీట్లు, 76 సీట్ల 77 సీట్లు రావాలి. 77 సీట్లు రావాలి, మ్యాజిక్ ఫిగర్ అనేది. మ్యాజిక్ ఫిగర్.
ఒక్క పార్టీగా ఏ పార్టీ కూడా నెక్స్ట్ రాదు. ఇప్పుడున్న సీనరియాలో ఈ 3 పార్టీలలో కూడా ఏ పార్టీకి 77 వస్తాయనేది నాకైతే డౌటే. మంచి పోటీ బలంగా ఉంటుంది. ఉన్నప్పుడు బీసీ పార్టీ 4వ పార్టీకి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరితోనో ఒకరితో కలవాల్సి వస్తుంది. ఎవరితో కలిసినా అగ్రకుల పార్టీ అవుతుంది. అది జాతీయ పార్టీలు అయినా అట్లాగే ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా పరుష పదాలు వాడడం వల్ల ఏమైందంటే డోర్స్ క్లోజ్ చేసుకోవడం అవుతుంది. ఆ కోపం ఉంటుంది. పరుష పదాలు వాడకుండా ఉంటే రేపు టీఆర్ఎస్తోనే మళ్ళీ పొత్తు కలవచ్చు కదా. కాబట్టి ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకోవద్దు లీడర్స్ అనేవాళ్ళు. లౌక్యం కావాలి. ఇక్కడ ఆవేశము పనికిరాదు. ఆ లౌక్యాన్ని అనుసరిస్తూ అందరితో కూడా కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని సపోర్ట్ కోసం పోయి అడిగాడు అసెంబ్లీలో. ఆ రకమైన ప్రవర్తన ఉండాలి తప్ప ఇది కాదు. ఇద్దరు కూడా ఒకే సభలో సభ్యులు, కవిత గారు కానీ మల్లన్న గారు కానీ. అంటే ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన దానిలోనే ఉన్నారు. వీళ్ళ మధ్య సఖ్యత ఉండాలి కానీ ముఖాలు చూసుకోలేని పరిస్థితి రాకూడదు కదా. కాబట్టి సామెతలు మంచియే, సామెతల్లో బూత్ ఉండదు. సామెతలను వాడినప్పుడు అది బూత్ అవుతుంది. కాబట్టి ఆ సామెతలు వాడే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఎవరు రేపు సామెతలు వాడినా కూడా మల్లన్న ఎట్లయితే దాన్ని కరెక్ట్ టైంలో, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ పద్ధతిలో వాడలేదు కాబట్టి ఆయన మీదకి ఇవన్నీ వచ్చినాయి. రేపు ఏ నాయకుడు అయినా దీని నుంచి ఒక లెసన్ తీసుకోవాలి.